రాయలసీమకి సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు రాష్ట్రంలో అధికారంలో ఉంది ఆయనే. ఆయన ఇప్పుడు రతనాల సీమ చేస్తానంటున్నారు నీళ్ళు ఇచ్చి. కానీ అలాంటి ఆర్భాట ప్రకటనలు ఏమీ లేకుండానే రాజశేఖర రెడ్డి హయాంలో అనేక ప్రాజెక్టులు జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి టైంలో అనేక ప్రాజెక్టులు జరిగినాయి. ఎందుకంటే ఆర్భాట ప్రకటనలు మనం చేయగానే తెలంగాణ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, ఆ పైన ఉన్న వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. చాప కింద నీరులో తీసుకెళ్ళిపోవాలి సాగునీటి ప్రాజెక్టులు. జగన్మోహన్ రెడ్డి అది చేశాడు అని చెప్పకుండా దాన్ని వ్యతిరేక కథనాలతో ప్రొజెక్ట్ చేసుకొచ్చింది ఈనాడు. అనుమతులు లేకుండానే 1000 కోట్ల దారబోత, ఇప్పటికే 5750 కోట్లు ఖర్చు, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలతో ఎక్కడి పనులు అక్కడే వెంటాడుతున్న జగన్ సర్కార్ నీళ్ళు నీడలు, రాయలసీమ ఎత్తిపోతల పథకం 3825 కోట్లు అంచనా 739 కోట్లు ఖర్చు పెట్టాడు. పోలవరం ఎత్తిపోతలు 914 కోట్ల అంచనా 191 కోట్లు ఖర్చు పెట్టాడు. చింతలపూడి ఎత్తిపోతల పథకం 9458 కోట్లు అంచనా 4120 కోట్లు ఖర్చు పెట్టాడు. బ్యాలెన్సింగ్ జలాశయాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2144 కోట్ల అంచనా 700 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆగిపోవడానికి కారణం హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు, అవసరం లేని పనులు, పర్యావరణ అనుమతులు లేకపోవడం, అసలు అవసరమైన నీళ్లు లేవు, అనుమతులు లేవు అంటూ బ్యాలెన్సింగ్ జలాశయాలకు సంబంధించి ఇది. అంటే ఒక అద్భుతమైనటువంటి పనిని ఇంత నీచాతినీచంగా తమ నీచ జర్నలిజం ద్వారా వక్రీకరించడం. పోలవరానికి అన్ని అనుమతులు ఉన్నాయా? ముందు పనులు ప్రారంభించేశాడు రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత నిదానంగా అన్ని అనుమతులు తీసుకున్నాడు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలకి అనుమతులు ఉన్నాయా? ముందు పనులు బిగించేసేసి తర్వాత రన్నింగ్లో జీవోల ద్వారా సెటిరైట్ చేసుకున్నాడు. కాళేశ్వరంకి అన్ని అనుమతులు తీసుకున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి కేసీఆర్. ఇప్పటికి కూడా దాని మీద వివాదం నడుస్తూనే ఉంది కదా. అక్కడ కనీసం ఒక 10-15 చిన్న తరహా ప్రాజెక్టుల్ని, ఎత్తిపోతల్ని, అంటే శ్రీశైలం దాకా నీళ్లు వచ్చాక ఇక్కడికి వస్తాయి ఆంధ్రాకి. శ్రీశైలానికి రాక, శ్రీశైలం 854 అడుగుల ఎత్తున నీళ్లు ఉంటే అప్పుడు పోతిరెడ్డిపాడు దగ్గర లిఫ్ట్ చేసుకోవాలి. అక్కడ దాకా ఉంచకుండా కరెంటుకి వాడేస్తుంది తెలంగాణ. అలాగని చెప్పి అప్పుడు నష్టం వస్తుంది కాబట్టి తెలివిగా ఏం చేస్తున్నారు, ముందే లిఫ్ట్ చేసి పడేస్తున్నారు నీళ్లు. అంటే 820 అడుగులు 810 అడుగుల దగ్గరనే దాన్ని దెబ్బ కొట్టడానికి జగను 790 అడుగులు 780 అడుగుల దగ్గరే నీళ్ళు లిఫ్ట్ చేసే పని. అటు వాళ్ళ వైపు అటు నీళ్ళు లిఫ్ట్ చేసుకుంటే ఇటువైపు నీళ్ళు లిఫ్ట్ చేసే పని. వాళ్ళు ఇంటికి పట్టుకుపోతాడా లేకపోతే ఇటుపులు పైకి పట్టుకుపోతాడా? రాయలసీమ ప్రజలకు సంబంధించినటువంటి నీళ్లు. ఇదే పోతిరెడ్డిపాడు ఆనాడు రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి నష్టం అంటూ చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీ మీద జలదీక్ష చేశారు. అదే పోతిరెడ్డిపాడు. ఇప్పుడు అదే పోతిరెడ్డిపాడు మేము కట్టించాం, లేకపోతే కనుక అందినేమో మేము కట్టించామని చెప్తున్నారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటి? జల ప్రాజెక్టులు అనేటటువంటి దాంట్లో ఇప్పుడు ఎక్కడికక్కడ అన్ని అనుమతులు తీసుకోవాలంటే అసలు ఒకటి జీవితంలో 5 ఏళ్ల పదవి కాలంలో కానే కాదు, ఒక్క ప్రాజెక్టు కూడా కాదు. ఎందుకు? ఒకటికి 5 ఏళ్లే కదా ఇచ్చేది గవర్నమెంట్. ఈలోపు పర్మిషన్స్ మనం ఇవన్నీ ఫైనల్ చేసి రిపోర్ట్లు అన్ని సెట్ చేసుకునేటికి ఏడాదిన్నర పడుతుంది. అదంతా అయిన తర్వాత అనుమతులు వచ్చేటప్పటికి 3-4 ఏళ్ళు పడుతుంది. ఈలోపు గవర్నమెంటే పోయా, ఇంకేం కడతాడు ఎవడైనా ప్రాజెక్టు? సుదీర్ఘకాలం చంద్రబాబే కట్టలేకపోయాడు ఒక్క ప్రాజెక్టు కూడా. పట్టిసీమ కూడా ప్రాజెక్టు కాదని ఆయనే చెప్పారు, అది జస్ట్ ఎత్తిపోతలని. పట్టిసీమ వల్ల 1 ఎకరం కూడా అదనంగా పండదు. ఆల్రెడీ కృష్ణా డెల్టాకు ఉన్నటువంటి 13.5 లక్షల ఎకరాలని స్థిరీకరించబడింది. అంటే పైనుంచి వచ్చే నీళ్లు రావట్లేదు కాబట్టి ఆ నీళ్ళని ఈ గోదావరి నుంచి ఇస్తున్నారు. ఇది ఇక్కడ వాస్తవం. నిజాలని సమాధి చేసి అబద్ధాల పునాదుల మీద వార్తలు రాస్తూ నీచ జర్నలిజం చేస్తున్నటువంటి వాళ్ళు జగన్ చేసినటువంటి అద్భుతాన్ని కూడా అనర్థం కిందను చూపెట్టుకుంటూ అదే చంద్రబాబు నాయుడు చేస్తే అద్భుతమని చెప్పుకునేటటువంటి నీచ స్థితికి దిగజారడం కాదు, ఏనాడో దిగజారిపోయినటువంటి వాళ్ళు అశుద్ధాన్ని తింటున్నారా అనిపిస్తుందన్నమాట.